రంగసాయిపల్లి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించిన నేపథ్యంలో గుడ్ల శేఖర్ సర్పంచ్గా, యమ అరుణ్ భగత్ ఉపసర్పంచ్గా అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుడ్ల శేఖర్ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల సహకారంతో రంగసాయిపల్లి గ్రామాన్ని జిల్లాలోని మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని అన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసి, కొత్త గ్రామ పంచాయతీకి అవసరమైన నిధులు సమకూరుస్తామని తెలిపారు. రైతులకు ఐకేపీ సెంటర్, మహిళలకు దసరా పండుగ వరకు బతుకమ్మ షెడ్ ఏర్పాటు చేస్తామని, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. విధి దీపాలు నిరంతరం వెలిగేలా చర్యలు తీసుకుంటామని, గ్రామ పరిశుభ్రత కోసం నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని చెప్పారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి కష్టాలను తమ కష్టాలుగా భావించి ఇచ్చిన హామీలను అధికారుల ద్వారా శాంక్షన్ చేయించి నిర్ణీత కాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యమ అరుణ్ భగత్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నా పేరు గుడ్ల శేఖర్, మాది రంగసాయిపల్లె విలేజ్. నేను కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ని. గ్రామ ప్రజలందరికీ నమస్కరించి చెప్తున్నా, భారీ మెజార్టీతో గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా రంగసాయిపల్లె గ్రామ ప్రజలందరికీ, పాలకవర్గానికి మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? గ్రామంలో సమస్యలు అంటే చాలా ఉన్నాయి. కరెంటు పోల్లు లేవు, నీటి సమస్య ఉంది. కరెంటు పోల్లు వేపిస్తా, విధి దీపాలు పెట్టిస్తా. డ్రైనేజీలు బాగా ఖరాబ్ అయినాయి, అవి చేపించడానికి మేము రెడీ ఉన్నాం. పాలకవర్గం ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ ఇప్పిస్తా. పింఛన్లు అర్హులందరికీ ఖచ్చితంగా దగ్గరుండి ఇప్పిస్తా. సీసీ రోడ్లు, మట్టి రోడ్లు బాగా ఖరాబ్ అయి ఉన్నాయి విలేజ్లో, మా దృష్టికి వచ్చినాయి. అవి ఖచ్చితంగా అవన్నీ చేస్తా అని మాటిస్తున్నాను. ఆఫీసులలో ఎవరికి ఏ ఆపద వచ్చినా దగ్గరుండి ఆఫీస్కి పోయి పని చేసి చేయించే బాధ్యత నాది. ప్రజలకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఎనీ టైం ఫోన్ చేసినా అందుబాటులో ఉండి వాళ్ళ కోరికను తీరుస్తానని మాట ఇస్తున్నాను.